రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ డే నుంచి మంచి చేస్తామని ఉరుకుతా ఉన్నాడు. హర్డిల్స్ అంటే మంచి చేసినప్పుడు ఎన్నో అడ్డంకులు వస్తాయి, పడుతున్నాడు, అవమాన పాలు అవుతున్నాడు. ఎవరేం మాట్లాడినా చెయ్యాలని అనలేదు. ఇక్కడ మనం సిద్దిపేటకు 11కు వస్తా అంటే 11కు వస్తామా? 11 కాదు 12 అవుతుంది. వస్తుందా లేదా ఇంపార్టెంట్. కొన్ని పెళ్లిలు ఒకటే రోజు 40 పెళ్లిలు ఉంటాయి. అక్షంతలు వేసే టైంకు స్టార్టింగ్ పెళ్లి అయిపోగానే అటెండ్ కాగలుగుతామా? అట్లా ఇవాళ ఎక్కువ కమిట్మెంట్స్ ఇచ్చిండ్రు మన రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు. స్టార్ట్ అయిందా లేదా ఇంపార్టెంట్. ఒకసారి స్టార్ట్ అయిందంటే బస్సు వచ్చిందంటే షామీర్పేట దాకా వచ్చిందంటే గజ్వేల్కి వస్తుంది, గజ్వేల్కి వచ్చిందంటే సిద్దిపేటకి వస్తుంది, సిద్దిపేటకి వెళ్ళి కరీంనగర్ పోతుంది. అదొక్కటి గమనించండి. అంటే చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. 100కి 100 పాలు 100% చేస్తామని చెప్తున్నా. రేపు మేము అడగకుండానే 5 సంవత్సరాల తర్వాత ఓట్లు వేసే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రామిస్ చేస్తా ఉన్నా. మరి మీడియా ముందే కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కార్యకర్తల్లో యూనిటీ ఉండాలి. రేపు వచ్చేటి లోకల్ బాడీస్ మీరు ఎవరు చెడుగా మాట్లాడినా ప్రతి పార్టీలో కూడా ఇంటర్నల్ ఫైటింగ్స్ ఉంటాయి. అవి రచ్చకీడుస్తే సిస్టమ్ కు మంచిది కాదు. రేపు లోకల్ బాడీస్ లో ఉన్న పూజవారి కృష్ణ కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు అన్యాయం అవుతారు. ఇవాళ మీ అందరి మెప్పు కోరి మంచి కోరి చెప్తా ఉన్నా, వాట్సాప్లలో పార్టీకి వ్యతిరేకంగా పెట్టిన వాళ్ళ మీద డెఫినెట్ కఠిన చర్యలు ఉంటాయని ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. ఏదైనా ప్రతి పార్టీలో ఒక నాయకులతో ఇంకో నాయకునికి ఇబ్బంది ఉంటుంది, ఒక కార్యకర్తతో ఒక కార్యకర్తకి ఇబ్బంది ఉంటుంది. అవన్నీ కూడా సార్ట్ అవుట్ చేసుకుని, ఎందుకంటే సిద్దిపేట చాలా బ్రహ్మాండంగా ముందుకు పోతుంది, బ్రహ్మాండమైన క్యాడర్ ఉంది. నేను అదే బాధపడతా ఉంటా, ఇంత బ్రహ్మాండమైన క్యాడర్ ఉంది, ఎందుకు ఇక్కడ ఓట్లు సాధించలేకపోతా ఉన్నామని. మన యూనిటీ ఉంటే ప్రజల్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, నమ్మకం పెరుగుతుంది. ఈ పార్టీ పికప్ కాలేదు, మళ్ళా ఇలా ఎన్ని గ్రూప్ లాంటి ప్రజల్లో రాంగ్ మెసేజ్ పోయే అవకాశం ఉంటుంది. నేను ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా, మీ అందరి కోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే లోకల్ బాడీస్ రేపు మా ఎన్నికలు లేవు. మొన్న ఎన్నికల్లో పోటీ చేయమని నర్సన్న కూడా చెప్తే నేను ఎంపీకి ఇవ్వడానికి చెప్పిన ఓపెన్ గా. నేను పవన్ హంగర్ కాదు. మీరు ఎవరైతే కార్యకర్తలు కష్టపడ్డారో రేపు వచ్చేటి మీ ఎన్నికలు, హరికృష్ణ ఎన్నికలు కావు. ఇవాళ దయచేసి చెప్తా ఉన్నా, పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా పోయినా కూడా చాలా సీరియస్ యాక్షన్ ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు. మేము కూడా అన్నిటినీ వదిలిపెట్టుకున్నాం కాబట్టి నాది ఫస్ట్ టార్గెట్ ఇక్కడ దెబ్బ కొట్టాలి. పేట్పల్లి డీసీపీ చేసిండ్రు, మల్కాజ్గిరి డీసీపీ చేశారు, అదేవిధంగా బాలనాడు డీసీపీ చేసిండ్రు, వాళ్ళకి మళ్ళీ మంచి పోస్టింగ్స్. అంటే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా ఉన్నా. గతంలో ఎవరికైతే అన్యాయం జరిగిందో న్యాయం చేయండి, బ్యాలెన్స్ అవుతుంది. ఇలా బీసీ వర్గీకరణ చేసి బీసీలలో వెనుకబడ్డ వాళ్ళను అప్లిఫ్ట్ చేయాలని ఏ విధంగానైతే రాహుల్ గాంధీ గారు స్టెప్ తీసుకున్నారో, హ్యాట్స్ ఆఫ్ రాహుల్ గాంధీ గారికి. అదే విధంగా కొంతమంది చెప్పుకోలేకపోతా ఉన్నారు. 10 సంవత్సరాల లూప్ లైన్ లో మళ్ళీ వాళ్ళు లూప్ లైన్ లో ఉన్నారు. నేను చెప్తా ఉన్నా, ఓన్లీ ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అంటే అన్ని డిపార్ట్మెంట్ లో సబ్సైడ్ చేయమని డీజీపీ శివధర్ రెడ్డి ఇంటెలిజెన్స్ చీఫ్ గారికి రిపోర్ట్ తెప్పించుకొని అందరినీ బ్యాలెన్స్ చేస్తూ రేపు అధికారులు కూడా మంచి మెసేజ్ పోయే విధంగా పోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మీడియా సమక్షంలో చెప్తా ఉన్నాను, గతంలో కొంతమంది ఖమ్మంలో కొన్ని చోట్ల మీడియా వాళ్ళకు
స్థలాలు ఇవ్వడం జరిగింది. అలా కాకుండా ఏది చేసినా కూడా మన ప్రభుత్వంలో మంచి మెసేజ్ పోయే విధంగా ఒక యూనిఫామ్ వేలో అందరినీ సమానంగా చూసే విధంగా ఒక ప్రణాళిక మా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటారని ఆశిస్తా ఉన్నా. అందరికీ న్యాయం జరిగే విధంగా ముందుకు పోతే మంచి మెసేజ్ పోతుంది అని చెప్పి మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అదే విధంగా ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.